నిహారిక గారి బ్యానర్లో ఆల్రెడీ కమిటీ కుర్రాలు మూవీ వచ్చింది, సూపర్ హిట్ అయింది, మంచి అవార్డు కూడా వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బాగుంటుందని అంటాం కదండి. అంటే మేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని? యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్యాంటసీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, లాట్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ మొత్తం 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అదైతే గ్యారంటీ. అంతేనా? సో అంటే ఇప్పుడు జనరల్గా మీ దగ్గర నుంచి మేము కామెడీ ఎక్కువగా చూసాం అనమాట. మీరు మంచి కామెడీతో మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ మూవీతో మీరు భయపడుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారా, లేదంటే భయపెడతారా? అసలు భయపడుతూ ఎంటర్టైన్ చేస్తానండి. మీరు భయపడుతూ నేను భయపడుతుంటాను, మీరు పాపం ఫీల్ అవుతూ నవ్వుతుంటారు. అంతే అంతే. సో అంటే ఈ టైప్ ఆఫ్ చాలా వచ్చినాయి కదా మూవీస్. మరి ఈ మూవీకి ఆ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మా దాంట్లో ఇట్ ఈస్ మోర్ ఒక మైథలాజికల్ టచ్ ఉన్న ఫ్యాంటసీ కదండి ఇది. మనం చిన్నప్పుడు విఠలాచారి గారి సినిమాలు అన్నీ చూసి పెరిగాం. అంటే నేను చూసి పెరిగాను, మీరు చూసేది తెలియదు కానీ చిక్కడు దొరకడు, జగదేక వీరుని కథ, ఇలాంటివి ఎన్నో సినిమాలు ఆయన ఆ రోజుల్లోనే ఫ్యాంటసీ అనే ఒక కాన్సెప్ట్ని తెలుగు సినిమాకి తీసుకొచ్చారు. ఆయనతో పాటు మన పాతాళ భైరవి కేవీ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో అలాంటి చాలా స్టోరీస్ మన దగ్గరే ఉన్నాయి, మన కల్చర్లో మన హిస్టరీలోనే ఉన్నాయి. అలాంటివి మన మైథాలజీ నుంచి చిన్న చిన్న స్టోరీస్ మనమే చెప్పగలిగితే చాలా బాగుంటుందని మా డైరెక్టర్ దీన్ని ఒక చందమామ కథలా ట్రీట్ చేశారండి. ఒక ఫ్యాంటసీ సినిమా, చందమామ కథ లాంటి సినిమా విఠలాచారి గారి స్టైల్లో ఈ రోజుల్లో ఈ 2025 మోడర్న్ డేలో సెటప్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. ఓకే. సో అంటే మీరు చెప్తున్నప్పుడు కొంచెం ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది అనమాట. అంటే ఎలా తీసి ఉండొచ్చు అనేసి. చందమామ కథ అంటున్నారు అంటే చిన్నపిల్లలు కూడా భయపడకుండా చూడొచ్చు అంటే భయపడతారు కదా. పెద్దవాళ్ళు కూడా భయపడతారండి. అందులో మా అన్న కూడా భయపడతాడు, వాడికి అసలు హారర్ సినిమాలు నచ్చవు. భయపెట్టడం అంటే హారర్ మరీ అంత ఎక్కువ ఉండదండి. చిన్న చిన్న జంప్ స్కేర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ దట్స్ ఫర్ ఫన్. మనం ఒక్క సెకండ్ భయపడి నెక్స్ట్ సెకండ్ ఇమీడియట్ నవ్వుతాం, థియేటర్ మొత్తం అందరు కలిసి నవ్వుతాం, ఎందుకంటే దట్ ఈస్ హారర్. సో మా దాంట్లో దాంతో పాటు దిస్ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్, దిస్ లాట్ ఆఫ్ మ్యాజికల్ స్టఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అంటే మీ అన్నయ్య భయపడతారని చెప్తున్నారు, మీరు భయపడరా? నాకు చాలా ఇష్టం అండి హారర్ సినిమాలో. అవునా? అంటే జనరల్ గా దేనికి భయపడతారు? పోనీ నేను నా డైట్ బ్రేక్ చేసి ఇష్టమైన ఫుడ్ తినేస్తాను భయపడుతుంటాను నేను ఇప్పుడు. ఓకే. నాకు షుగర్ అంటే చాలా ఇష్టం, స్వీట్స్ చాలా ఇష్టం, చాలా కష్టం కంట్రోల్ చేసుకోవడం, బట్ ఈ మధ్య ఏదో కంట్రోల్ చేస్తున్నాను. ఓకే. ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయలేమని జిమ్ కి వెళ్ళటం అంతే. రీసెంట్ గా మీ బ్రదర్ కి మంచి సూపర్ హిట్ వచ్చింది కదా మూవీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ మొత్తం? చాలా హ్యాపీ అండి. అంటే ఇంకా ప్రాపర్ సెలబ్రేట్ చేసుకునే ముందే నా సినిమా రాబోతుంది. సో నేను ప్రమోషన్కి వచ్చాను. సో ఇది కూడా హిట్ కొడితే ఇంకా కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అని వెయిటింగ్. ఓకే. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి వెకేషన్కి వెళ్ళిపోతారు అందరూ కలిసి? లేదండి, వాడికి నెక్స్ట్ సినిమా ఉంది, నాకు నెక్స్ట్ సినిమా ఉంది. ఓ బిజీనా అయితే? అంటే సక్సెస్ ని ఎంజాయ్ చేసే టైం కూడా దొరకట్లేదు అన్నమాట. అది ఒక బ్లెస్సింగ్ అండి. ఐ థింక్ వీ షుడ్ బి వెరీ హ్యాపీ. అలాగే ఉండాలి, ఎప్పుడు వర్క్ ఉంటూ ఉండాలి, ఎప్పుడు బిజీ ఉంటూ ఉండాలి. బెస్ట్. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది ఆ మూవీ మీ బ్రదర్ది? నేను యాక్చువల్లీ రిలీజ్ ముందే చూశానండి. ముందే ఒక 1.5 year ముందు ఒకసారి చూశాను. దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్ ఎడిట్ వర్షన్ ఒకటి చూశాను అనమాట. సో నాకు చూసినప్పుడు ఎక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. మావాడు సింగిల్ హ్యాండిల్ పట్టుకెళ్ళిపోతాడు సినిమా అనే నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సో దానివల్ల ఇంకా థియేటర్లో చూడాలి. నాకంటే ఓకే, నాకు సినిమా నచ్చింది, ఇప్పుడు అదే పట్టుకుని కూర్చుంటాను నేను, ఆడియన్స్కి ఏమనిపిస్తో చూద్దాం అని చెప్పేసి. పైగా అసలు మీరు థియేటర్లో చూడరు కదా. నేను మా అన్న సినిమా జనరల్ చూస్తాను, ఇది ముందే చూస్తాను కాబట్టి డైరెక్ట్గా అసలు ఆడియన్స్ డిసైడ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ థియేటర్లో నాకు రియాక్షన్స్ కావాల్సినట్టు పడకపోతే నాకు మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది నేను అలా. సో బట్ వెరీ పాజిటివ్. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, యునానిమస్ అందరూ హిట్ అని చెప్పడం వాజ్ అ వెరీ నైస్ ఇది. ఓకే. అంటే అలాగే మీ బ్రదర్కి ప్రభాస్ గారి సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. ఆయన మీ బ్రదర్కి మంచి హిట్ రావాలి, మంచి ట్రాక్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా. అసలు ఎలా ఉంటుంది ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీకి మధ్య అనుబంధం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? నేను ఆయన కలిసి 22 సంవత్సరాలు అయిందండి. అవునా? నేను వర్షం తర్వాత ఆయన కలవాల. ఓకే. ఆయన మా గురించి ఆలోచిస్తున్నాడంటేనే ఇట్ ఈస్ వెరీ నైస్ థింగ్, ఇట్స్ అ బ్లెస్సింగ్. ఆయన థాట్స్లో మేము ఉన్నామంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. వీ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ దేర్ ఫిజికలీ విత్ అస్ ఆల్ ద టైమ్. అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు, ఎస్పెషలీ ఫ్రమ్ సమ్మర్ లైక్ ప్రభాస్ అన్న. ఆయన పక్కన ఉండాలనే ఇండియా మొత్తం అనుకుంటారు. సో అలాంటిది ఆయన థాట్స్ మాతో ఉన్నాయి. ఇన్ స్పిరిట్ హీస్ విత్ అస్ అంటే వి వెరీ హ్యాపీ అండ్ హీస్ ఆల్సో ఇన్ స్పిరిట్. ఎందుకని కలవలేదు? ఏమండి, ఆయన డి ప్రభాస్ అండి, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అండి. అలా ఊరికే ప్రభాస్ అన్న ఈవినింగ్ కలుద్దాం అని మెసేజ్ పెట్టాను లేదండి. సో ఆబ్వియస్లీ హీస్ ద బిజియెస్ట్ మ్యాన్ అరౌండ్. అండ్ నేను హిట్ కొట్టి ఆయన కలుస్తా, మంచి అది గోల్. ఓకే.
అంటే ఆల్రెడీ మీరు మ్యాడ్ అనే అవును, వాటితో అవును. మంచి హిట్ కొట్టేశారు. అవునవును. ఇప్పుడు ఇంకొక మూవీతో కూడా కొట్టబోతున్నారు. అవును. సో హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మీకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మంచి సక్సెస్, Yeah. అలాగే మ్యాడ్ 1, 2 కూడా మంచి సక్సెస్ అయింది. Yeah. కానీ దాని తర్వాత తీసిన ఒక మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసింది కదా. అది దాని తర్వాత తీయలేదండి. అది నేను ఇప్పుడు అసలు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రాకముందు చేసింది అది. ఓ, అప్పుడెప్పుడో చేసిందా? ఆ, అందుకే అసలు అది ఎప్పుడు చేశారు, ఎప్పుడు రిలీజ్ అయింది, ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏమి లేదండి. అండ్ అవి కొంచెం పాత టాపిక్స్ కదండి, అందుకే ఇప్పుడు వద్దులేండి లైట్. వద్దా? అంటే నేనేం అడుగుదాం అనుకున్నానంటే సక్సెస్ ని ఎవరైనా హ్యాండిల్ చేస్తాం, బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఫెయిల్యూర్ ని హ్యాండిల్ ఇట్స్ నాట్ అ ఫెయిలియర్ అండి, ఇట్ జస్ట్ కేమ్ అవుట్ ఇన్ ద రాంగ్ టైమ్ అంతే. అండ్ ఇట్ ఇస్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ సపోజ్ టు బి థియేట్రికల్ ఫిల్మ్, ఇట్ వాజ్ అన్ ఓటీటీ ఫిల్మ్. అండ్ చాలా విషయాలు అనుకున్నట్టు జరగల. ఇట్స్ ఓకే, వాళ్ళ సైడ్ తప్పులేదు, నా సైడ్ తప్పులేదు. వాట్ వీ థాట్ డింట్ కమ్ అవుట్, అండ్ ఇట్ వాజ్ నాట్ సపోజ్ టు కమ్ అవుట్, బట్ ఇట్ వాస్ దేర్ కాల్.